యోహాను శుభవార్త 6వ అధ్యాయము 54వ వాక్యం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుతాను. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడి సహాయము చేయునుగాక. ఆమేన్. ఇక ఎవరి పిల్లల వాళ్ళు శ్రద్ధంగా నిశ్శబ్దంగా ఉంచండి. ఒక్క 20 నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రియులారా, వాక్యం ఈ విధంగా మనకి బోధిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి శరీరంగా దిగి వచ్చిన తర్వాత ఆయన బోధలు, ఆయన మాటలు అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. యేసుక్రీస్తు ప్రభువుల వారు బోధిస్తున్న ఆ బోధ, ఆ వాక్యము చాలామందికి అర్థమయ్యేది కాదు. హల్లెలూయా. చాలామందికి అర్థమయ్యేది కాదు. పోనీ ఆయన ఏమైనా తమిళంలో మాట్లాడుతున్నాడా, పోనీ ఆంగ్లంలో మాట్లాడుతున్నాడంటే కాదు, స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నా వాళ్ళు గ్రహించలేకపోయేవారు. అందులో ఒకటి ఏమిటనంటే, నేను ఈ దేవాలయాన్ని పడగొడతాను, 3 దినాల్లో తిరిగి లేపుతానన్నారు. హల్లెలూయా. అది ఎవరికి అర్థం కాలేదు. ఇదేమిట్రా బాబు, ఈ దేవాలయాన్ని కట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది. దేవాలయాన్ని కట్టడానికి తాపి మేస్త్రులు కావాలి, పని వాళ్ళు కావాలి. 40 సంవత్సరాలు పట్టింది దేవాలయాన్ని కట్టడానికి. ఈయనేమో దేవాలయాన్ని పడగొట్టేస్తాను అంటున్నాడు, ఈ దేవాలయం 3 రోజుల్లో కట్టేస్తాను అంటున్నాడు. అది వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు యేసు ప్రభు చెప్పారు, ఈ దేహాన్ని, ఇదిగో మనం చూస్తున్న ఈ కట్టడాన్ని గురించి కాదు, ఆయన శరీరం అనే దేహాన్ని గురించి చెప్పారు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? ఆ విధంగా చూసుకున్నప్పుడు చాలా విషయాల్లో మరి ఎదుటి ఉన్న ప్రజలకి అర్థం కాలేదు. మరొక సందర్భం జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రజల యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నారు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని. అప్పుడు ఒక వ్యక్తికి అనుమానం వచ్చింది, ఏమయ్యా, నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, ముసలోడిని అయిపోయాను, నేను మరలా తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళగలను, నేను మరలా తల్లి గర్భంలో ఎలా జన్మించగలను అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు చెప్పారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలము జన్మించాలి. స్తోత్రం చెబుదామా? దేవుని ప్రజలు యేసుక్రీస్తు బోధలు చాలామందికి ఆ రోజు అర్థం కాలేదు. ఆ రోజు అర్థం కాలేదంటే అది వేరే విషయం. ఈరోజు కూడా చాలామందికి అర్థం కావట్లేదు. దేవుని ప్రజరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనే నిజమైన దేవుడు అండి. స్తోత్రం చెబుదామా? ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. స్తోత్రం చెబుదామా? ఆయన ఉన్నవాడు, అనువాడు. దేవుని ప్రజరా, ఆయన నువ్వు మాట్లాడితే నీతో మాట్లాడే దేవుడు ఆయన, నువ్వు పిలిస్తే పలికే దేవుడు ఆయన. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? దేవుని ప్రజరా, ఆయన గురించినటువంటి మరి సమాచారం కావచ్చు, ఆయన ఎవరో ఆ కాలంలో ఉన్న ప్రజలకు అర్థం కాలేదు, ఈ కాలంలో ఉన్న ప్రజలు కూడా అర్థం కావట్లేదు. చాలామంది అనే మాట ఏమిటానంటే, ఈయన అమెరికాకి చెందిన దేవుడు, ఈయన ఆస్ట్రేలియా దేవుడు, ఇతర దేశాలకు చెందిన దేవుడు, మన దేశం తీసుకొచ్చారేంట్రా బాబు అంటున్నారు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? దేవుని ప్రజరా, యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ దేవుడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రతి వస్తువులో డూప్లికేట్ ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది. ప్రతి వస్తువులో కూడా, ఇప్పుడు మనం పెట్టుకునే వాచ్లో, మన వాచ్ గడియారం, మనం చేతికి వాచ్ పెట్టుకుంటామా, ఆ వాచ్లో అందులో డూప్లికేట్ ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది. మనం తినే ఆహారంలో కూడా ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రతి వస్తువులో కూడా ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. ఈ చైనా వాడు వచ్చిన తర్వాత అండి అన్ని డూప్లికేట్ తయారు చేసి పాడేశాడు. హల్లెలూయా. ఈ చైనా మార్కెట్ అంతా కలిసి దేవుని ప్రజారా వాడి యొక్క ఆర్థిక వ్యవస్థను బలపరుచుకోవడానికి అన్ని డూప్లికేట్ వస్తువులు తయారు చేసి పాడేశాడు. ఒరిజినల్ మన సెల్ ఫోన్కి వాడే ఛార్జరు, ఒరిజినల్ ఛార్జర్ దేవుని ప్రజారా ఒక 2000 ఉంటుంది. ఆ చైనా వాడు 200 రూపాయలు తయారు చేసి పాడేశాడు. ఇప్పుడు 2000 రూపాయలు కొనుక్కుంటామా, 200 రూపాయలు కొనుక్కుంటామా? అంతే కదండి. ఆ 200 రూపాయలు పెట్టిన ఛార్జరు 2-3 నెలల తర్వాత టాప్ అని పేరిపోతుంది.
స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒక అడుగు ఆలస్యమైన దేవుని ప్రజలు కొంచెం మంచి వస్తువు మనం కొనుక్కోవాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని ప్రజలు అలాగే ఈ దేవుళ్ళలో కూడా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. స్తోత్రం చెబుదామా? ఇక మిగిలిన వాళ్ళు ఎవరు మీరు అర్థం చేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కనుక శ్రద్ధగా దేవుని మాటలు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటనంటే, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నా శరీరాన్ని మీరు తినాలి, ఆమేన్, నా రక్తాన్ని మీరు త్రాగాలి. ఎవరైనా సరే ఈ మాట వింటే ఏమనుకుంటామంటే, ఏమిట్రా బాబు శరీరాన్ని తినమంటున్నాడు ఏమిటి, రక్తాన్ని త్రాగమంటున్నాడు ఏంటని చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. దాని యొక్క పరమార్థం ఏమిటగానంటే, యేసయ్య శరీరం అనగా దేవుని వాక్యం. ఆమేన్ చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శరీరం తినమనే దానికి అర్థం ఏంటి చెప్పండి? ఆయన వాక్యాన్ని మనం భుజించాలి. ఆయన వాక్యాన్ని మనం ఎంతగా భుజిస్తామో, ఆయన వాక్యాన్ని ఎంతగా చదువుతామో, ఆయన వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తామో అంతగా మనం బలవంతులుగా మార్చబడతాం. హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం కూడా ఏమిటానంటే, నేను వారిని బలశూరులుగా చేసేదను. ఆమేన్. బలశూరులుగా అంటే దేవుని ప్రజరా శారీరకమైన బలం కాదు, శరీర సంబంధమైన బలం కాదు, ఆత్మలో మీరు బలవంతులుగా మార్చబడబోతున్నారు. ఆమేన్. దేవుని వాక్యం అనే ఆ శరీరాన్ని మనం ఎప్పుడైతే భుజిస్తామో అప్పుడు మనం ఆత్మలో బలముగా ఉంటాం. దేవుని ప్రజరా ప్రతి ఆటంకాలు జయించగలుగుతాం, ప్రతి శోధనలు జయించగలుగుతాం, ప్రతి సమస్యల్ని ఇట్టే మనం జయించగలుగుతాం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి ఒక బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేయటం అంటే ఆ బిడ్డ కొన్ని పరిస్థితుల వల్ల, చూడండి రేపు వచ్చే మనకి ఈ సంక్రాంతి పండుగకి ఈ కోడి పందాలు, ఈ మరి జోదం ఇవన్నీ ఆడతారు కదా. ఈ అటువంటి టైంలో పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుని వెళ్ళిపోయారు, వాళ్ళ అబ్బాయిని పట్టుకుని వెళ్ళిపోయారు. దేవుని ప్రజరా వాస్తవానికి ఆ వ్యక్తి ఏమీ ఆడలేదు, ఎవరో కోడి పుంజు ఇచ్చారంట, అది సంఖలో పెట్టుకున్నాడు. అతను కోడి పుంజు కాదు, అతనేం పందాలు వేయడానికి వెళ్ళలేదు, ఎవరో పట్టుకోమని ఇచ్చారు, పట్టుకున్నాడు. ఇతని చేతిలో కోడి పుంజు ఉందా కనుక ఇతను ఎత్తుకుని వెళ్ళిపోయారు. దేవుని ప్రజరా జైల్లో పెట్టేస్తే ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని ఆ తల్లి ప్రార్థనకి వెళ్ళే ఆ తల్లి కనుక ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని మీద విశ్వాసం ఉంచిన తల్లి కనుక ప్రార్థన చేస్తుంది. ప్రభువా నాయన నా బిడ్డని ఏమైనా విడిపించండి, నువ్వు విడిపించగలవు నాయన, విడిపించండి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు ఎంత ప్రార్థన చేసినా ఇంకా ఉచ్చు బిగిచిపోతుంది. అంటే ఆ వ్యక్తి ఇంకా వేరే కేసులు ఇరికించేస్తున్నారు. ఆ వ్యక్తిని ఇంకా లేనిపోయిన కేసులన్నీ అతని మీద పెట్టేస్తూ ఉన్నారు. ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభువా ఏంటి నాయన నువ్వు విడిపించగలవు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంది. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఒకరోజు మంచం మీద పడుకొని, ఇక్కడ నిద్ర వస్తున్న మంచం మీద పడుకొని, ప్రభువా నువ్వే చేయాలని చెప్పి అలా గోడ వైపు చూస్తే గోడ మీద ఒక వాక్యం ఉందంటండి, నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను. దేవుని వాక్యం అలాగే చదువుతూ అలా గోడ మీద ఉన్న వాక్యము దేవుని ప్రజరా అది కదులుతున్నట్టుగా ఆమెకు అనిపించింది, కదులుతున్నట్టుగా అనిపించిందంట. ఆ వాక్యం కదులుతున్నట్టు ఆమెకు అనిపించి దేవుని ప్రజరా ఆమె చదువుతూ ఉంది. ఏమని చదువుతుందంటే, నా నామములో మీరు నన్ను ఏమి అడిగినాను. స్తోత్రం చెబుదామా? దేవుని ప్రజరా ఆ వాక్యాన్ని ఎప్పుడైతే చదివిందో ఆమెకి కొండంత బలం వచ్చేసి మంచం మీద పడుకున్న ఆమె మరలా లేచి మోకరించి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, తెల్లవారేసరికి దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశారు. ఆ జైల్లో ఉన్న ఆ బిడ్డని ప్రభు విడిపించేశారు. స్తోత్రం చెబుదామా? రెండు చేతులు గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మన ప్రభు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఎప్పుడనంటే వాక్యాన్ని విశ్వసించినప్పుడు, వాక్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు, వాక్యాన్ని మీరు ధ్యానించినప్పుడు, మీ గుండెల్లో వాక్యం ఉంటుందో, మీ వాక్యం ఉన్నప్పుడు దేవుని ప్రజరా ఆ వాక్యం మీతో మాట్లాడుతుంది కనుక ప్రభు ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. అందుకే ప్రార్థన చేసేటప్పుడు వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు ఏదేదో ప్రార్థన చేసేయడం కాదు, ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అన్నావు కదా, నన్ను స్వస్థపరచవా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అయ్యా వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారు అన్నావు కదా,
ప్రభువా నన్ను బలమైన జనాంగా మార్చవా అని వాక్యాన్ని ఎత్తిపెట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం భుజిస్తామో, అప్పుడు మనం బలవంతులుగా మార్చబడతాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా గట్టిగా. దేవుని ప్రజలారా, ఈ పూట ప్రభు బల గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాను. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నా శరీరము తిన్న రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. ఆమేన్. చూడండి, ఇప్పుడు మన ఎదుట ఉన్నది ప్రభు బల్ల. ఇది ప్రభు బల్ల, ప్రభు శరీరం. దేవుని ప్రజలు, ఇది ప్రభు శరీరం అని మనం ఎప్పుడైతే వివేచించి ఆ విధంగా ప్రార్థనాపూర్వకంగా తీసుకుంటామో, అది ప్రభు శరీరముగా మనలోనికి ఆయన రక్తము ప్రవహిస్తుంది. ఆయన శరీరముగా మనం మార్చబడతాము. ప్రభు శరీరం తీసుకునేటప్పుడు దేవుని ప్రభు చేసే కార్యములు, ఆశ్చర్య కార్యాలు ఏమిటో 1, 2, 3 మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:24, 11వ అధ్యాయం 24వ వాక్యం. అమ్మా 11వ అధ్యాయం, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. దేవుని ప్రతి ఇది ప్రభు శరీరం. ఇది ప్రభు శరీరాన్ని ఎందుకు మనం తీసుకోవాలి? ప్రభు బలలో మనం ఎందుకు పాలు పొందాలి? ఈ కార్యక్రమాన్ని ప్రభు ఎందుకు సిద్ధపరిచారు అని అంటే, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ బలారాధన కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ప్రభు చెప్పిన మాట ఏమిటనంటే, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు దీనిని చెయ్యాలి. హల్లెలూయా. ఇది మీ కొరకైన నా శరీరం, మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. ప్రభు బలాలను దేని కొరకంటే, యేసుక్రీస్తుని మనం అందరం జ్ఞాపకం చేసుకోవడానికి. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలంటేనండి, దేవుని ప్రజలారా, ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు సస్యరునిగా జీవించి, తన 33వ ఏటైన సిలువకు అప్పగించబడి, సిలువలో తన ప్రాణాన్ని పెట్టి, దేవుని ప్రజలారా 39 కొరడా దెబ్బలు ఆయన సహించి, ఆయన తలకు ఇంచుమించు 3 అంగుళాలు ఉన్నటువంటి ముళ్ళు, ఒక్కొక్క ముళ్ళు 3 అంగుళాలు ఉంటుంది. దేవుని ప్రజలారా, ముళ్ళ కిరీటం ఆయన తలకు పెట్టబడి, ఆయన శరీరం అంతా నాగల చాలవల దున్నబడి, ఆయన సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి బలారాధన రోజున యేసుక్రీస్తు సిలువ నీ ఎదుటికి రావాలి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. దేవుని ప్రజలు, మన కొరకు ఎవరైనా ప్రాణం పెట్టగలరా? చెప్పండి, మన కొరకు ఎవరైనా ప్రాణం పెట్టగలరా? ఎవరు ప్రాణం పెట్టలేరండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మనలో ప్రేమించి మన కొరకు ప్రాణాన్ని అర్పించారు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలు, వాస్తవానికి జరగవలసిన వాస్తవం ఏమిటనంటే, పాపం చేసింది మనం. దేవుని ప్రజలు, అన్యాయముగా అక్రమంగా నడిచింది మనం. దేవునికి విరోధమైన పనులు చేసింది మనం. శిక్ష అనుభవించవలసింది మనం. కానీ మన మీదకి రావాల్సిన శిక్షను, మన మీదకి రావాల్సిన ఆ యొక్క శిక్షను, ఆ దోషాన్ని ప్రభువే భరించారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి, ఆ శిక్షను మనం ఎవ్వరూ భరించలేం. అంత కఠినమైన శిక్ష అది. హల్లెలూయా. ఆ శిక్షను మనలో ఎవరు భరించలేం. మనము దేవుని ప్రజలారా, ఆయన తన అరచేతులతో మనకు చిక్కుకున్నాడు గనక, తన చేతులతో మనకు రూపాన్ని ఏర్పాటు చేశాడు గనక, దేవుని మనం అంటే యేసయ్యకి ఎంత ప్రేమో తెలుసండి. అసలు యేసయ్య ప్రేమ గురించి మనకు తెలిస్తే దేవుని ప్రజలు ఆయన స్తుతించకుండా ఉండలేం. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య ఎంత ప్రేమగల దేవుడే, ఎంత ప్రేమగల దేవుడు అంటే, ఆయన గడ్డం పెట్టుకుని పీకుతూ ఉంటే, ఆయన పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే, యేసు నిన్ను కొట్టినవాడో చెప్పు అని దాన్ని ఇష్టం వచ్చినట్టు గేలి చేసి మాట్లాడుతూ ఉంటే, ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన వాళ్ళందరినీ ప్రభు క్షమించారు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్య చాలా ప్రేమ గల దేవుడు. ఆయన ఇంకను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇంకను నిన్ను ప్రేమిస్తున్నాడండి. ఆయన మనల్ని ఇంకను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకను వాళ్ళని ప్రేమిస్తున్నాడు కనుక మన ఎడల ఆయన ఇంకా దీర్ఘశాంతాన్ని చూపి మరొక సంవత్సరాన్ని దయాకిరీటికి ప్రభు మనకు అనుగ్రహించారు. ఆమేన్. లేకపోతే ఏనాడో నశించిపోయే వాళ్ళం, ఏనాడో దేవుని ప్రజల మరణానికి అప్పగించబడే వాళ్ళం, ఎప్పుడో చనిపోయే వాళ్ళం. దేవుని ప్రజరా, ప్రభు మనల్ని మరణానికి అప్పగించకుండా ఇంకా మనల దీర్ఘశాంతాన్ని చూపుతూ, ఇంకా మనల ప్రేమ చూపుతూ మరొక సంవత్సరాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ సంవత్సరమైనా ఆయన ప్రేమను తెలుసుకుంటారని. ప్రైజ్ ద లార్డ్. ఈ సంవత్సరమైనా ఆయన ఎవరో మీకు అర్థం చేసుకుంటారని, ఆయన ప్రేమను గుర్తిస్తారని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మనము పొందలేని శిక్షను, మనము భరించలేని శిక్షను ఆయన భరించాడండి. దేవుని ప్రజారా, యేసు ప్రభు ఒకసారి ఏమన్నారనంటే, నేను పెండ్లి విందు సిద్ధపరిచాను, ఆ విందుకి ప్రజలందరినీ పిలవండి అని చెప్పి తన పని వాళ్ళని పంపించారు. యేసు ప్రభు ఒకరోజు పెండ్లి విందు సిద్ధపరిచి ఆ పెండ్లి విందుకి ప్రజలందరినీ పిలవడానికి కొంతమంది పని వాళ్ళని పంపిస్తే ఉదయం కొంతమంది వెళ్ళారండి. అయ్యా, యేసు ప్రభు వారు ఇవాళ మిమ్మల్ని భోజనానికి పిలుస్తున్నారు, యేసు ప్రభుల వారు ఇవాళ మిమ్మల్ని విందుకు పిలుస్తున్నారంటే వాళ్ళు చాలామంది రాలేదు. అయ్యా, మిమ్మల్ని బరువులు మోయడానికి కాదు, బస్తాలు మోయడానికి కాదు, అయ్యా మేము మీ చేత కఠినమైన పనులు చేయించడానికి కాదు, భోజనం చేయడానికి రమ్మని పిలుస్తున్నాడు బోధకుడు. రండయ్యా అని చెప్తా ఉంటే చాలామంది రాలేదు. దేవుని ప్రజలు ఇంచుమించు మరలా కొంత సమయం తర్వాత మరలా సమాజ మందిరకు మరలా వెళ్ళి కొంతమంది పిలవమని చెప్పారు. చదువు ఒకసారి ఆ మాట. ఎవరైనా తీశారా? పెండ్లి విందు సిద్ధపరిచారని. హల్లెలూయా. చదవండి అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూడండి ఒకసారి. 22వ అధ్యాయం, మత్తయి శుభవార్త 22వ అధ్యాయం చదువుతున్నారు. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాలేదండి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచాను, వధించబడి ఉన్నవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను, కానీ వారు కూడా లక్ష్యం చేయలేదు. 8వ వాక్యం. సిద్ధముగా ఉన్నది కానీ 10వ వాక్యం కూడా చదవండి అమ్మ. ఆ దాసులు రాజమార్గంలో పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు ఎవరైతే కనబడిన ప్రతి ఒక్కరిని పోగు చేశారు. స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. సందర్భాన్ని మీకు జ్ఞాపం చేసి వివరిస్తాను. అందరూ తలల పైకెత్తి శ్రద్ధగా విందామా? అందరూ తలల పైకెత్తి శ్రద్ధగా విందాం. జరిగిన సందర్భం ఏమిటయ్యానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పెండ్లి విందును సిద్ధపరిచారు. పెండ్లి విందును సిద్ధపరిచారు. పెళ్ళి అంటేనే మనకు తెలుసు, వివాహం అంటే మనకు తెలుసు. వివాహం అంటే చాలా హడావడి ఉంటుంది, మంచి మంచి భోజనాలు ఉంటాయి ఉండవా చెప్పండి? మంచి వెరైటీస్తో భోజనాలు ఉంటాయి. వివాహం అంటే పెళ్ళికొడుకు ఎలా ఉంటాడో కానీ పెళ్ళికూతురు మాత్రం కలకల్లాడిపోతూ ఉంటుంది. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? పెళ్ళికొడుకు ప్యాంటు షర్ట్ వేసుకుంటాడు కానీ పెళ్ళికూతురు మాత్రం అబ్బా ఏం అలంకరిస్తారంటే. హల్లెలూయా. పెళ్ళికూతురు మాత్రం చక్కని వేలు మూసుకేసి బంగారం పెట్టి దేవుని ప్రజల చక్కగా జడలు అల్లి మంచి వస్త్రాలు ఆమెకు ధరించేసి
చాలా ఆభరణాలు ధరింపచేసి చాలా అందంగా పెళ్లి కూతురునే తయారు చేస్తారు. చాలామంది పెళ్ళికి ఎందుకు వస్తారంటే పెళ్లి కూతురుని చూడడానికి వస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చేతెత్తి స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. అతను వచ్చిన కుదురుగా ఉంటారా, అబ్బా జంట ఎంత ముచ్చటగా ఉందమ్మా, అచ్చం చిలక గోరింకలే. స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. దేవుని ప్రజరా, పెండ్లి అనగానే వివాహం అనగా మన అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక పెండ్లి విందును సిద్ధపరిచారు. ఆ పెండ్లి విందుకి ప్రజలందరినీ పిలుస్తూ ఉన్నారండి. ప్రజలందరినీ పిలుస్తూ ఉంటే కొంతమంది రాలేదు, మరలా పంపించాడు, మరలా కొంతమంది రాలేదు, మరలా పంపించాడు, కొంతమంది రాలేదు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, పిలువబడిన వారు పాత్రులు కాదు కానీ, ఆ మాట చదవండి ఒకసారి, 8వ వాక్యం. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కాదు గనుక రాజ మార్గాలకు పోయి మీకు కనబడుతున్న వారందరినీ, హల్లెలూయా, పిలువబడిన వారు పాత్రులు కాదు కానీ మీరు రాజమార్గాలకు వెళ్ళి అందరినీ పిలవండి అని చెప్పారు. స్తోత్రం చెబుదామా. దేవుని ప్రజల ఒక్కనొక రోజున ఈ లోక కళ్యాణం జరగబోతా ఉంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఈ లోక కళ్యాణం జరగబోతోంది. అదేమిటనంటే, యేసుక్రీస్తు వరునిగా, ఇదిగో ఆయన నమ్ముకున్న బిడ్డలందరూ వధువు సంఘముగా, మనమందరం పెండ్లి భార్యగా, ఆయన పెండ్లి కుమారునిగా, మధ్యాకాశంలో పెండ్లి విందు జరగబోతా ఉంది. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా గట్టిగా, హల్లెలూయా. ఒకానొక రోజున ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ పోగు చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రపంచంలో అందరినీ పోగు చేస్తారు. పోగు చేసిన తర్వాత ఎవరికైనా పెండ్లి వస్త్రం లేకపోతే, అందరు వినాలి, తలల పైకి ఎత్తాడు, ఎవరికైనా పెండ్లి వస్త్రం లేకపోతే అక్కడ యేసుప్రభు ఆ వ్యక్తిని నిలబెట్టి మాట్లాడతారు. ఏమయ్యా, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు? హల్లెలూయా. ఎలాగొచ్చామని అడిగితే సరిపోయేది. అడగడం మాత్రమే కాదు, వెంటనే అంటారు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి. దేవుని ప్రజలు, దాని అర్థం ఏమిటంటే, దాని యొక్క పరమార్థం ఏమిటనంటే, మనం రక్షించబడితే, రక్షణ పొందితే, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, దేవుని బలలో పాలు పొందుతూ ఆయన కృపలో మీరు నడిపించబడుతూ ఉంటే, నా దేవుడు మీకు రక్షణ అనే వస్త్రాన్ని అలంకరింపచేస్తాడు. హల్లెలూయా. రక్షణ అనే వస్త్రాన్ని మీకు ధరింపచేస్తాడు. ఆయన పెండ్లి వస్త్రాన్ని మీకు ధరింపజేస్తాడు. స్తోత్రం చెబుదామా, హల్లెలూయా, హల్లెలూయా. మధ్య ఆకాశంలో పెండ్లి విందులో మనమందరం పాల్గొనబోతా ఉన్నాం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పెండ్లి విందులో మనం అందరము పాల్గొనబోతున్నాం. ఒకనొక రోజున ఆ పెండ్లి విందుకి మనం అందరం సిద్ధపడబోతున్నాం. ఆ పెండ్లి విందులో మనం అందరము రక్షణ వస్త్రం ధరించుకోబోతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజరా, యేసుక్రీస్తు ప్రభుల వారు భోజనానికి రమ్మన్నారా, లేకపోతే బస్తాలు మోయడానికి రమ్మన్నారా? చెప్పండి. ఆయన దేనికి రమ్మన్నారు చెప్పండి? భోజనానికా లేకపోతే బస్తాలు మోయడానికా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజరా, మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే దీవెనలు, ఆయన ఇచ్చే కృపను మనం పొందుకోవాలంటే ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది, బాప్తిసం పొంది, ప్రభు బలలో పాలు పొందాలి. ఆమేన్ చెబుదామా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజరా, ప్రభు బల్ల చాలా పరిశుద్ధమైంది, చాలా పవిత్రమైంది, చాలా అది పరిశుద్ధమైంది. దాన్ని పరిశుద్ధంగా దాంట్లో పాలు పొందాలి మనం. ఒకటి ఏమిటనంటే, ఈ ప్రభు బల్ల ఎందుకు ప్రభు సిద్ధపరిచారంటే, ఒకటి యేసుక్రీస్తుని మనం అందరం జ్ఞాపకం చేసుకోవడానికి. హల్లెలూయా. ఎందుకు బల్ల కార్యక్రమం చెప్పండి అందరూ? యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ చదవండి ఒకసారి, రెండవ మాట కూడా చదవండి. అదే కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యం. 10వ అధ్యాయం 17వ వాక్యం. మనం అందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పొచ్చుకొనుచున్నాం. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుని ప్రతి అక్కడ రాయబడిన మాట ఏమిటనంటే,
మనం అందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే. ఆమేన్. రొట్టె ఒక్కటే కనుక ఇదిగో ఇక్కడ కూడి ఉన్న అనేకులమైన మనము ఒక్క శరీరముగా మార్చబడాలని యేసయ్య ఈ బలారాధన కార్యక్రమాన్ని నియమించారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభు బల కార్యక్రమం దేని కొరకంటే మనం అందరము ఒక్క శరీరముగా మార్చబడాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అర్థమవుతుందని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఐక్యతకు సాదృశ్యం. ఐక్యతకు సాదృశ్యం ప్రభు బలారాధన. మనమందరము విభిన్న మనస్తత్వాలు కలిగిన వారం, విభిన్న స్వభావాలు కలిగిన వారం, ఒక్కొక్కరు దాని బదులు ఒక్కొక్క అభిరుచులు కలిగిన వారం. కానీ మన అభిరుచులు పక్కన పెట్టి, మన స్వభావాలని పక్కన పెట్టి ఒకే స్వభావంలోనికి మనం అందరం రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకే ఆలోచనలోకి మనం రావాలి, ఒకే నడిపింపులోకి మనం రావాలి. దేవుని ప్రజలారా, వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే మీరందరూ ఏక భావము గలవారై ఉండాలి, ఏక మనస్సు కలిగిన వారై ఉండాలి. అందుకని రొట్టె ఒకటా రెండా చెప్పండి. రొట్టె ఒకటా రెండా? ఒక్కటే. ఎందుకు ఒక్కటే రొట్టె అనంటే ఆ ఒక్క రొట్టె దేవుని ప్రజరా మనం అందరం ఒక్క శరీరముగా మార్చబడాలండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? దేవుని ప్రజరా మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనం అందరము ఒక్క శరీరమై ఉన్నాం. ఆమేన్. సంఘము అనే సంఘమునకు శిరస్సు ఎవరంటే ఆయనే. హల్లెలూయా. సంఘము అనే శరీరానికి శిరస్సు ఉన్న దేవుణ్ణి మనం గౌరవిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన ఆరాధించాలి. దేవుని ప్రజలు మనం అందరం ఒక్క శరీరము. అయితే ఈ శరీరంలో అవయవాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి, అవయవాలన్నీ ప్రత్యేకముగా ఉంటాయి. చెయ్యి చేసే పని కాలు చేయదు, కాలు చేసే పని చెయ్యి చేయదు, కన్ను చేసే పని ముక్కు చేయదు, ముక్కు చేసే పని కన్ను చేయదు. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఇవ్వబడిన ప్రతి అవయములో దేనిపసారా ఎలాగైతే అవయవాలుగా మనం ఉన్నామో సంఘములో కూడా మనం అందరము అనేకమైన అవయవాలుగా ఉన్నాం. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. ప్రతి అవయము చాలా ప్రాముఖ్యమైంది. ప్రతి అవయము చాలా ప్రాముఖ్యమైంది. దేవుని ప్రజల సంఘములో కూడా అనేక రకాల మనుషులు, అనేక రకాల దేవుని ప్రజల స్వభావాలు కలిగిన మనుషులు ఉంటారు. చూడండి, చాలాసార్లు పెద్దలు చెప్తూ ఉంటారు, చేతుకున్న 5 వేలు ఒకే రకంగా చెప్పడం ఉంటాయా? ఉండవు. అలాగని చెప్పి దేవుని ప్రజారా మరి ఒక రకంగా ఉండాలని మనము కూడా కోరుకోకూడదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజారా చేతుకున్న 5 వేలు ఎలాగైతే ఉన్నాయో అలాగే మనుషులు కూడా అలా ఉంటారు. కాబట్టి మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు దేవుని ప్రజారా ప్రేమిస్తూ, ఒకరినొకరు పరామర్శించుకుంటూ, ఒకరినొకరు ప్రేమ కలిగి దేవుని కృపలో ఒక్క శరీరముగా మార్చబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒక్క శరీరముగా మార్చబడాలి, ఒక్క శరీరంగా మార్చబడాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, దేవుని ప్రజరా సంఘములో విభేదాలు రానే రాకూడదు, సంఘములో గొడవలు రానే రాకూడదు. గొడవలు దేవుని ప్రజల సంఘములో విభేదాలు కానీ కలహములు కానీ రానే రాకూడదు. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా కలహానికి కారణమైతే వాళ్ళ సంఘాన్ని పాడు చేసే వాళ్ళు అవుతారు. ఎవరు చెప్పండి? వాళ్ళు సంఘాన్ని పాడు చేసేవాళ్ళు. సంఘాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుని ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని ప్రభు చెప్పిన మాట. ఇది దేవుని సంఘమై ఉన్నది. స్తోత్రం చెబుదామా? మనం అందరం దేవుని సంఘమై ఉన్నాము. ఈ సంఘమును దేవుని ప్రజలు, ఈ సంఘమనే శరీరాన్ని, ఈ శరీరము క్షేమాభివృద్ధి చెందాలి, ఈ శరీరము వర్ధిల్లుతూ ఉండాలి, ఈ శరీరము ఆశ్రయించబడుతూ ఉండాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పొరపాటున దేవుని విభేదాలు తీసుకుని రాకూడదు, కలహములు తీసుకుని రాకూడదు. హల్లెలూయా. నేను ఒక చోట జరిగిన సంఘటన మీకు చెప్తాను. అది లూథరన్ సంఘం. దేవుని ప్రజారా ఇలాగే ప్రార్థన కూడా జరిగింది. ప్రార్థన కూడా తర్వాత అందరికీ ఏమంటారు, భోజనాలు ఉంటాయి కదండి, భోజనాలు ఉంటాయి. ఆ సంఘ పెద్ద ఏం చేశాడంటే వీళ్ళెవరు భోజనం చేయకూడదు, ఏమని వాళ్ళు గొడవ పెట్టేయాలి.
అని చెప్పి ఆ కూరలో 1 కేజీ కారం వేసేసాడు. ఏం వేసాడు చెప్పండి? కూరలో కేజీ కారం వేసేసాడు. నిజంగా చెప్తున్నాను దేవుని ప్రజారా, అంటే అతని ఉద్దేశం అంటే ఏదైనా గొడవ పెట్టాలి, ఏదైనా గొడవ, అప్పుడు ఎవరు తినకుండా వెళ్ళిపోతారు కదా, ఏదైనా గొడవ స్టార్ట్ చేయాలని చెప్పి. దేవుని ప్రజారా, జరిగిన సంఘటన ఏమిటనంటే, చెప్పకూడదు, స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఆ రోజు ఎవరు భోజనం చేయలేకపోయారు. ఏంటంటే కారణం నోట్లో పెట్టుకుంటే కారం మండిపోతుంది, ఎవరు భోజనం చేయాల. పాపం ఎవరు చాలామంది ఆకలితోనే వెళ్ళిపోయారు. ఆడు మాత్రం అమాంతంగా తినేసాడు. జరిగిన సంఘటన ఏంటంటే ఆడికి బీపీ ఎక్కువైపోయింది. దేవుని ప్రజారా, ఆడికి ఇంకా ఒంట్లో బాగా వేడొచ్చేస్తూ ఉంది. ఆ తర్వాత ఆడిని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇంకా ఆ తర్వాత ఇంకా అవన్నీ నేను చెప్పలేను. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పనిని, దేవుని పని మనం ఎవరైనా పాడు చేయాలని చూస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. హల్లెలూయా. మనం ఏదైనా సరే దేవుని సంఘములో, దేవుని పని, ఈ అవయవం ఎప్పుడైనా పోట్లాడతాయా చెప్పండి? ఈ చెయ్యి ఎప్పుడైనా కొట్టుకుంటాయా? ఈ చేత పటాలను ఎప్పుడైనా కొట్టుకుంటావా నువ్వు చెప్పండి? ఈ చేత ఎవరినైనా కొడతామేమో కానీ మనం మాత్రం అప్పుడు ఎంత ప్రేమో మన మీద మనకి. హల్లెలూయా. ఎలాగైతే ఈ అవయవాలన్నీ కలిసి ఒకదాన్ని చూడండి, చాలాసార్లు నడిచి వెళ్తున్నప్పుడు మన కాలుకి గొప్ప తగిలింది అనుకోండి, గొప్ప తగిలిన వెంటనే ఈ కాలు ఏమీ అరవదు, వెంటనే నోరు అబ్బా అంటది. వెంటనే స్పందించింది ఎవరు చెప్పండి? నోరు స్పందించింది. అబ్బా అనగానే కళ్ళలోంచి దారులుగా వచ్చేస్తాయి నీళ్ళు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే ఈ అవయవాలు ఒకదానికొకటి ఎలాగైతే సహకరించుకున్నాయో, సంఘముగా ఉన్న మీరందరూ ఒకరికి ఒకరు సహకరించుకోవాలి. హల్లెలూయా. మనం అందరం ఒకరికొకరు ప్రేమ కలిగి, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు మరి పరామర్శించుకుంటూ ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో మనం అందరం ఒక్క శరీరంగా ఉండబడాలని యేసు ప్రభు ఈ రొట్టెని మనకు తయారు చేశారు. హల్లెలూయా. మొదటిగా ఏం చెప్పాను? ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రొట్టెను ప్రభు మనకి ఏర్పాటు చేశారు. రెండవది, మనం అందరూ ఐక్యత కలిగి ఉండాలని ఈ రొట్టెని ఏర్పాటు చేశారు. హల్లెలూయా. మీరు చూడండి, కరుణామయుడు అనే సినిమాలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. లేకపోతే చాలామంది గృహాల్లో ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ ఏమిటంటే, ఇలాంటి బల్ల ఒకటి ఉంటుంది, చాలా పొడుగుంటుంది ఆ బల్ల. ఆ బల్ల చుట్టూ శిష్యులు కూర్చుంటారు, యేసు ప్రభు కూడా కూర్చుంటారు. ఆ బల్ల చుట్టూ ఉన్న తర్వాత ఆ బల్ల మీద రొట్టె, ద్రాక్షరసం ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాళ్ళకి పంచి పెడతా ఉంటారు. అటువంటి ఫోటో ఎవరైనా చూసారా? స్తోత్రం చెబుదామా? అది దేనికి గుర్తు అంటే ఐక్యతకు గుర్తు. హల్లెలూయా. శిష్యులు రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారు. శిష్యుల్లో కొన్నిసార్లు ఒకరికొకరు పడేది కాదు శిష్యులకి. అప్పుడు యేసు ప్రభు మరలా వాళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి, అబ్బాయి మనలో భేదాభిప్రాయాలు ఉండకూడదు, హల్లెలూయా, మీరందరూ ఒక్క శరీరమైన చెప్పి యేసు ప్రభు రొట్టె విరిచి వాళ్ళందరినీ మరలా సమాధాన పరిచేవారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒకటి, ఈ రొట్టె దేని కొరకంటే యేసు క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవడానికి. రెండవది, ఇది మనమందరం ఒక్క శరీరముగా మార్చబడడానికి. మూడవది, ఈ రొట్టె తింటేనే మనం నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. ఆమేన్. ఈ రొట్టెలో పాలు పొందితేనే నిత్య జీవానికి వారసులుగా మార్చబడతాం. ఆమేన్ చెప్పండి అందరూ. యోహాను సువార్త 6:54 అది చదవండి, ప్రార్థన చేద్దాం. నా శరీరము తిని, అందరూ ఎక్కడ చూడండి, మీ కొరకు ఇక్కడ క్లాత్ మీద వాక్యాన్ని సిద్ధపరిచాం. దేవుని ప్రజలు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ బలారాధన, ఎందుకు ఈ రొట్టె, ఎందుకు ఈ ద్రాక్షరసం అంటే, ఈ బలలో పాలు పొందితేనే నువ్వు నిత్య జీవానికి వారసునిగా మార్చబడతావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజరా, ఈ బలలో ఎలా పాలు పొందాలంటే, ఈ బల దేని కొరకో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ బల్ల దేని కొరకో జ్ఞాపకం చేసుకున్నాం. దేని కొరకు? ఒకటి, యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి. రెండవది, ఐక్యతగా ఒక్క శరీరంగా పిలువబడడానికి. మూడవది, నిత్య జీవాన్ని పొందుకోవడానికి. హల్లెలూయా. ఆ తర్వాత బలలో ఎలా పాలు పొందాలి? ఎలా పడితే అలా పాలు పొందకూడదు. హల్లెలూయా. అయోగ్యముగా దీంట్లో పాలు పొందకూడదు.
మన పాపములన్నీ ఒప్పుకొని, మన దోషములన్నీ యేసు ఒప్పుకొని విడిచిపెట్టి, దాని మీద మన పాపములు ఒప్పుకొని ఈ బలలో పాలు పొందాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా అండి, మనకి రోగాలు వచ్చేస్తాయి, బలహీనమైపోతాం. దేవుని ప్రజలారా, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మనం అపరాధులమైపోతాం, మనం దోషులుగా మిగిలిపోతాం. అయోగ్యంగా దీనిలో పాలు పొందకూడదు. హల్లెలూయా. ఇది దేవుని ప్రజలారా, మనం గోధుమ పిండితో చేసిన రొట్టె. ఇదిగో మనము మార్కెట్లోకి వెళ్ళి ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి దాన్ని జ్యూస్గా చేసిన ఆ జ్యూసే, అదే ద్రాక్ష రసమే. కానీ దేవుని ప్రజలారా, ఎప్పుడైతే ఇది బలిపీఠం మీదకి వచ్చి దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసామో అది ప్రభు శరీరముగా మార్చబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో బలిపీఠం మీదకి వచ్చిన తర్వాత దానికోసం మనం ప్రార్థన చేసిన తర్వాత అది యేసుక్రీస్తు శరీరముగా మార్చబడింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కనుక ఇది ప్రభు శరీరం అని మీరు వివేచించకుండా ఒకవేళ ఎవరైనా అయోగ్యంగా పాల్గొన్నట్లయితే మీలో చాలామంది బలహీనలు అయిపోతారు, చాలామంది దోషులుగా మిగిలిపోతారు. ఇక్కడ నేను రాసుకున్నాను, చాలామంది శిక్షకు గురైపోతారు. హల్లెలూయా. చాలామందికి కష్టాలు, కన్నీళ్ళు, చివరికి మరణం వారిని వెంటాడుతుంది. హల్లెలూయా. దానికి ఉదాహరణ ఇస్కరియోతు యోధ అయోగ్యంగా దాంట్లో పాలు పొందాడు. అసలు వాడికి అసలు భయం లేదు. యోధాకి అసలు భయం లేదు. ఇది శరీరం, ఇది ప్రభు శరీరం కదా, దీంట్లో అయోగ్యంగా పాలు పొందకూడదని చెప్పి అతను భయం లేదండి అతనికి. ఆ తర్వాత ఇస్కరియోతు యోధ దీని మీద శాపానికి గురైపోయాడు. హల్లెలూయా. కనుక దీంట్లో మనం అయోగ్యంగా పాలు పొందకూడదు. భయభక్తులు కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రమైన ఈ బల్ల మనం పాలు పొందాలి. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం తలలో వంచి ప్రార్థన చేసుకుందాం.